Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. So this is video number 27. So ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లాగౌట్ బటన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అంటే ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి లాగౌట్ బటన్ కనిపించకూడదు. సో లాగౌట్ అయినప్పుడు తర్వాత మాత్రమే మనం లాగిన్ రిజిస్టర్ బటన్స్ కనిపించాలి మనకి ఇంటర్ఫేస్లో. సో అంటే ఇక్కడ మనకి ఇప్పుడు లాగౌట్లో ఉన్నాం కాబట్టి లాగిన్ రిజిస్టర్ కనిపిస్తూ ఉన్నాయి. వన్స్ యూ లాగ్డ్ ఇన్, సో ఈ రెండు బటన్స్ మనకు కనపడకూడదు, ఏం కనిపించాలి, లాగౌట్ బటన్ కనిపించాలి. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో దానికోసం ఏం చేద్దామంటే యాప్ సంబంధించినటువంటి component.ts ఓపెన్ చేద్దాం. app.component.ts ఫైల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆర్ట్ సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ఇట్ ఈస్ ఆర్ట్ authentication service from ఇక్కడ ./art service authentication serviceని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, కన్స్ట్రక్టర్లో మనము ఇంజెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక కన్స్ట్రక్టర్ రాసుకుంటున్నాను. కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ ప్రైవేట్ అండర్స్కోర్ ఆర్ట్ సర్వీస్ ఆఫ్ టైప్ ఆర్ట్ సర్వీస్. ఓకే, సో ఇంజెక్ట్ చేసుకున్నాను. దీని తర్వాత ఏం చేయాలి అంటే మనకి HTML పేజ్లో రాయాలి కాబట్టి యాప్కి సంబంధించినటువంటి HTML పేజ్ యాప్ component.html పేజ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెండు బటన్స్ ఉన్నాయి. మనకి ఒకటి వచ్చేసి లాగిన్, ఒకటి రిజిస్టర్. ఈ రెండు ఎప్పుడు లాగౌట్ అయినప్పుడు మాత్రమే మనకి ఓపెన్ అవ్వాలి. అంటే మనము అథెంటికేటెడ్ సర్వీస్లో రాసినటువంటి లాగ్డ్ ఇన్ అనే మెథడ్ కాకపోతే మాత్రమే ఈ రెండు మనకు కావాలి కాబట్టి ఇక్కడ నేను దానికి ఒక కండిషన్ రాస్తాను. సో ఇట్ ఈస్ ng if is equal to ఇక్కడ ఏం రాస్తానంటే ఇట్ ఈస్ నాట్ అండర్స్కోర్ ఆర్ట్ సర్వీస్ డాట్ లాగ్డ్ ఇన్ అనే మెథడ్ లేకపోతే మాత్రమే ఇది మనకి లాగిన్ బటన్ కనిపించాలి. సేమ్ దీన్ని కాపీ చేసి రిజిస్టర్ కూడా అప్లై చేస్తాను. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు లాగౌట్ బటన్ ఒకటి కావాలి కాబట్టి నేను ఇంకొక బటన్ తీసుకుంటున్నాను. లిస్ట్ ఐటమ్ ఇంకొకటి తీసుకుంటున్నాను. Ctrl+C Ctrl+V. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇవన్నీ తీసేసి దీనికి కండిషన్ ఒక స్టైల్ రాసుకుందాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కర్జర్ పాయింటర్. ఓకే, దాని తర్వాత దీనికి ఏం చేస్తున్నానంటే దీనికి కూడా కండిషన్ రాసుకుంటున్నాను. ఇట్ ఈజ్ ng ఇఫ్ ఇప్పుడేమి ఇది లాగౌట్ కాకుండా లాగిన్లో ఉంటే మాత్రమే మనకు కనిపించాలి కాబట్టి కండిషన్ ఏమవుతుంది ఇక్కడ సేమ్ ఇదే అవుతుంది, నాట్ మాత్రం ఉండదు. ఓకే, Ctrl+C Ctrl+V, ఐఎమ్ రిమూవింగ్ నాట్ ఆపరేటర్. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక క్లిక్ ఈవెంట్ తీసుకుంటున్నాను. సో దీనికి ఒక మెథడ్ నేను డిఫైన్ చేస్తాను ఎక్కడ అథెంటికేటెడ్ సర్వీస్లో కాబట్టి అండర్స్కోర్ ఆర్ట్ సర్వీస్ డాట్ లాగౌట్ యూజర్ అని చెప్పేసి ఒక మెథడ్ డిఫైన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, దీని తర్వాత టెక్స్ట్ ఏం మనకి ఇక్కడ లాగౌట్. ఓకే, సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మెథడ్ డిఫైన్ చేయాలి. ఎక్కడ డిఫైన్ చేయాలి, అథెంటికేటెడ్ సర్వీస్లో మనం డిఫైన్ చేయాలి కాబట్టి ఆర్ట్ సర్వీస్ని ఓపెన్ చేస్తున్నాను. సో auth.service.ts ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఆ మెథడ్ని డిఫైన్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ లాగౌట్ యూజర్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే లోకల్ స్టోరేజ్ ఎందుకంటే లాగౌట్ అయినప్పుడు ఏం చేయాలి, లోకల్గా బ్రౌజర్ హిస్టరీలో ఉన్నటువంటి టోకెన్ రిమూవ్ చేయాలి కాబట్టి లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్, దెన్ రిమూవ్ చేయాలి, టోకెన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, సో రిమూవ్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, మనకి రెగ్యులర్ ఈవెంట్స్ అంటే రెగ్యులర్ ఈవెంట్స్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో నావిగేట్ అవ్వాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి, రౌటర్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ ఇట్ ఈజ్ ఇంపోర్ట్ రౌటర్ ఎక్కడ నుంచి ఫ్రమ్ @angular/router. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇంజెక్ట్ చేసుకోవాలి కన్స్ట్రక్టర్లో. ఏం చేస్తున్నాను, ప్రైవేట్ అండర్స్కోర్ రౌటర్ ఆఫ్ టైప్ రౌటర్. ఓకే, సో ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను అంటే మనకి నావిగేట్ చేస్తాను ఆ పేజ్కి. ఎట్లా నావిగేట్ చేయాలి, దిస్ డాట్ అండర్స్కోర్ రౌటర్ డాట్ నావిగేట్. ఎక్కడికి వెళ్ళాలి,
అర్రేలో సింగిల్ కొటేషన్స్లో /ఈవెంట్స్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, సింపుల్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాను. ఒకసారి సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. నోడ్ సర్వర్ రన్ చేసి చూద్దాం. చూడండి. ఓకే, సో ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లాగిన్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ లాగౌట్ బటన్ మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను. లాగౌట్ చేస్తున్నా అంటే మీనింగ్ ఏంటి? ఐఎమ్ రిమూవింగ్ టోకెన్ ఫ్రమ్ ది లోకల్ హిస్టరీ ఆఫ్ ది బ్రౌజర్. సో లాగౌట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి లాగిన్ బటన్ వచ్చింది, రిజిస్టర్ బటన్ వచ్చింది. ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఒక వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇస్తాను. x@x.com, పాస్వర్డ్ ఈజ్ x. సో లాగిన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, లాగిన్ చేసినట్లయితే సో ఈవెంట్స్ పేజ్, స్పెషల్ ఈవెంట్స్ పేజ్కి వచ్చేస్తుంది. పైన వచ్చేసి మనకి లాగౌట్ బటన్ రావడం జరుగుతుంది. లైక్ దిస్ గైస్. సో ఈ విధంగా మనం యాంగులర్లో మనకు అథెంటికేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ ఐడియా తీసుకుని మీరు డిఫరెంట్ కొద్దిగా కాంప్లెక్స్ అప్లికేషన్స్ని మీరు ట్రై చేయండి. సో ఏదైనా మీకు డౌట్స్ వచ్చినప్పటికి కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు ప్లేస్ చేసినట్లయితే ఐ విల్ ట్రై టు రెక్టిఫై దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే గైస్, ఈ సిరీస్ని ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ రియాక్ట్ మీద ప్లాన్ చేస్తున్నాను. సో రియాక్ట్ మనము న్యూ ఇయర్లో మనం స్టార్ట్ చేద్దాం, 2021లో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సిరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి ఆర్ఎస్కే హెల్ప్ లైన్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇట్స్ హెల్ప్స్ మీ అలాట్, ఇట్ ఎంకరేజ్ మీ అలాట్. ఓకే, థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ ద నెక్స్ట్ సిరీస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బై.